Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈ ఎగ్జామ్ సమయంలో ఈ పిల్లలు ఆందోళన పడకుండా ఎగ్జామ్ బాగా రాయడానికి కావాల్సిన టిప్స్ నేను కొన్ని షార్ట్ వీడియోస్ ద్వారా కొన్ని లాంగ్ వీడియోస్ ద్వారా చేశాను. ముఖ్యంగా తల్లిదండ్రులు వీటన్నిటిని పూర్తిగా చూడండి. ఇవి చూసి వీటిని అర్థం చేసుకుని అవి పిల్లలకి మీరు వివరించినట్లయితే పిల్లలకు కూడాను వాటిని ధైర్యంగా ఎగ్జామ్ రాయగలరు. ఇకపోతే ఈ ఎగ్జామ్ సమయంలో పిల్లలు పాటించాల్సిన టిప్స్ ఏంటి అన్నట్లయితే, నిజం చెప్పాలంటే సంవత్సరం పొడుగుతా కూడాను ఒక పద్ధతి ప్రకారము చదవడం చాలా ముఖ్యం. అయితే చాలాసార్లు మనం అనుకుంటాము, తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పిల్లలందరూ అవి చేస్తారని మనకి అనిపించదు. కనీసం 2 నెలల ముందరి నుంచైనా ఒక ప్రోగ్రామ్ షీట్ వేసుకొని దాని ప్రకారం చదువుతున్నామా లేదా అనేది కూడా చూడాలి. తల్లిదండ్రులు పక్క నుండి సాయం చేయండి. వాళ్ళకి ఆర్డర్లు ఇస్తున్నట్టు భయపెడుతున్నట్టు చేయకండి. దానివల్ల పిల్లల్లో లేనిపోని టెన్షన్లు అనేవి పెరిగిపోతాయి. కాబట్టి సజెషన్ ఇస్తున్నట్టు, అంటే వాళ్ళకు ఒక సలహా ఇస్తున్నట్టు, ఇలా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మెత్తగా చెప్పండి. చక్కగా దానివల్ల వాళ్ళకు కూడాను ధైర్యం అనేది వస్తుంది. రెండవది, ఈ చదువుకున్న దాన్ని ఎలా చదవాలి అనేవి కొన్ని టిప్స్ చెప్తాను. ప్రతిసారి కూడాను మనం ఏదైనా ఒక లెసన్ చదువుతున్నా కూడా కంటిన్యూస్గా 7-8 గంటలు చదవడం కరెక్ట్ కాదు. ప్రతి స్మాల్ అవర్స్లో, అంటే ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు రిలాక్స్ కావడం అనేది చాలా ముఖ్యం. అసలు ఏదైనా ఒక పాయింట్ లేదా ఒక లెసన్ చదివేటప్పుడు ముందర మైండ్కి సజెషన్ ఇచ్చుకోండి. నేను ఇప్పుడు ఈ లెసన్ చదవబోతున్నాను, ఇందులో చదివినవన్నీ నాకు బాగా గుర్తుంటాయి, నేను వీటిల్ని ఎగ్జామ్లో కూడాను పరీక్షల్లో కూడా బాగా రాయగలను అనేది ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మైండ్కి సజెషన్ ఇచ్చుకోండి. అప్పుడు దానివల్ల టెన్షన్ తగ్గి మన మెదడులో ఉండే ఈ మెమరీ సెంటర్లు అనేవి ఓపెన్ అవుతాయి, అవి రెడీగా ఉంటాయి తీసుకోవడానికి. ఆ తర్వాత నుంచి చదవడం మొదలుపెట్టండి. ప్రతి గంటకి ఒకసారి ఈ గంట సేపట్లో నేను ఏం చదివాను, ఎందుకంటే కంటిన్యూస్ చదువుతూ పోకండి, ఒక్క 5 నిమిషాలు ఆగి ఈ గంట సేపు ఏం చదివాను అనేది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఇది చదివాను, ఈ పాయింట్స్ చదివాను, ఇలా చదివాను అని రివైజ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ రివైజ్ చేసుకుంటారో దీన్ని మనం దేంతో పోల్చచ్చు అంటే, ఒక కంప్యూటర్లో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి, లేదా ఒక పవర్ పాయింట్ కానీ, లేదా ఒక షీట్ కానీ ఏదైనా చేసిన తర్వాత చివర్లో సేవ్ చేయాలి కదా. సేవ్ బటన్ నొక్కకపోతే ఇది మొత్తం కూడాను ఎరేజ్ అయిపోతుంది. ఇది అలాంటిదే. ఒక గంట చదివిన తర్వాత నేను ఏం చదివాను అనేది లోపల మననం చేసుకోవాలి. 5 నిమిషాల వరకు మననం చేసుకొని, ఓకే ఇది బాగా రాస్తాను అనుకొని ఆ తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటి అనేది ప్రొసీడ్ కావాలి. ఇలా ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు ఆ గంట సేపు చదివిన దాన్ని మననం చేసుకుంటూ ఉంటే, ఈ మననం వల్ల మనకి మెదడులో అన్ని ఈ మెమరీ సెంటర్లు అనేవి అయితే ఉంటాయో అవన్నీ కూడాను సేవ్ చేస్తాయి. దాన్ని మళ్ళీ ఎగ్జామ్ సమయంలో రికలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసే టైంలో 2 లేదా 3 గంటలు చదవగానే ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఒక గ్యాప్ తీసుకోండి. విరామం అనేది చాలా అవసరం. ఎందుకు అవసరము అన్నట్టయితే, మన కంటిన్యూస్గా చదవడం వల్ల ఈ శరీరంలో కొన్ని ఈ హార్మోన్ వ్యవస్థ కొంచెం బిల్డప్ అవుతూ ఉంటుంది, టెన్షన్ బిల్డప్ అవుతుంది. ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల మళ్ళీ రిలాక్స్ అవుతాం. మరి ఈ గ్యాప్లో ఏం చేయాలి? 15-20 నిమిషాల గ్యాప్ తీసుకున్నట్టయితే చిన్న ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అంటే చిన్న యోగా లాంటిదో, ప్రాణాయామం లాంటిదో, లేకపోతే బాడీని ఇలా బెండ్ చేయడము, ఇట్లా చేతులు ఇలా చిన్న ఎక్సర్సైజులు ఏమన్నా చేయవచ్చు. అది చేయడం ఒక 5 నిమిషాలు చేయండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ నరాలన్నీ కూడాను, అంటే మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. మళ్ళీ చదవడానికి ఉత్సాహం అనేది వస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడండి, కానీ పరీక్షల గురించి కాదు మాట్లాడాల్సింది, వేరే విషయాలైనా సరదా అయిన విషయాలు మాట్లాడవచ్చు. అలాగే ఇవాళ రేపు అందరూ చూస్తూనే ఉంటారు లాఫింగ్ క్లబ్స్ అని చెప్పి, అంటే ఆ ఒక 2 నిమిషాలు 5 నిమిషాల వరకు
గట్టిగా నవ్వండి. బాగా నవ్వడం వల్ల కూడాను ఒక్కసారి శరీర భారం తగ్గిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ మెదడు సరిగ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. లేదా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయవచ్చు. అంటే ఆ మెడిటేషన్ అనేది ముందరే నేర్చుకోండి. ఆ సమయంలో కళ్ళు మూసుకొని కాసేపు ప్రశాంతంగా ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండి, అంటే ఎగ్జామ్ గురించి ఆలోచించకండి, ఎగ్జామ్ రిజల్ట్ గురించి కూడా ఆలోచించకండి, ఎవరు ఏమంటారో అని కూడా ఆలోచించకండి. ఒక 5 నిమిషాలు మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. అంటే ఈ 4 టిప్స్, అంటే సింపుల్గా ఎక్సర్సైజ్ చేయడము చిన్న చిన్నవి, లేదా మనకి చాలా క్లోజ్గా ఉండే వాళ్ళతోటి మాట్లాడడము, లేకపోతే కాస్త నవ్వడము, 2 నిమిషాలు 5 నిమిషాలు గట్టిగా నవ్వడం వల్ల, లేదా ఏదైనా మెడిటేషన్ లాగా అంటే ధ్యానంలో వెళ్ళడం వల్ల ఈ చాలా వరకు మైండ్ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ కొత్తవి చదవడానికి ఉత్సాహం కూడా వస్తుంది.